హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో వర్ణో నైవ జాతిర్న భవతి పురుషో నానపుంసం న చ స్త్రీః నాకారం నైవకారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం నో తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారీకృత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః స్వాగతం. సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నొక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కు మునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. ह्यः कार्यक्रमे प्रह्लादस्य आजन्मभक्तियुक्तलक्षणम् अधीतम्. अद्य सः कथं हिरण्यकशिपेन पीडितः श्रीमन्नारायणेन कथं रक्षितः इति विषयम् అధ్యేతవ్యం. నిన్నటి రోజున ప్రహ్లాదుడి యొక్క ఆజన్మ భక్తియుక్తత్వం అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. ఎలా బాధ పెట్టాడు తండ్రి ఆ విషయం కూడా తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అతన్ని ఎలా రక్షించాడనే విషయం తెలుసుకుందాం.
మహాభారతంలో యక్ష ప్రశ్నల ఘట్టం ఒకటి నిన్న అనుకున్నాం. క్రోధం జయింపరాని శత్రువు, క్రోధ సుదుర్జయ శత్రు, లోభో వ్యాధి అనంతక, అంతములేని వ్యాధి, దానికి అంతం లేదు, చికిత్స లేదు. అలాంటి జబ్బు మానసిక వ్యాధి. సర్వభూత హితస్సాధు అసాధుర్నిర్దయ స్మృత, అది ధర్మరాజు చెప్పిన విషయం. సర్వభూత హితస్సాధు, సమస్త జీవులకు ఉపకారం చేయాలనే తలపు ఉన్నవాడే సాధువు. సర్వభూత హిత సాధువు, అసాధుర్నిర్దయ స్మృత, దయలేనివాడు అసాధువు అంటే రాక్షసుడు. సాధువులు దివ్యగుణ సంపన్నులు, దైవగుణ సంపన్నులు. అసాధువులు ఆసురీ గుణ సంపన్నులు. దైవాసుర సంపద్విభాగ యోగంలో అదే చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 16వ అధ్యాయం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం ఆత్మనాశనం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఆత్మనః నాశనం, నరకస్య ద్వారం త్రివిధం భవతి. ఆత్మను నశింపజేసుకుని ఆత్మజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి, తనకు నష్టం నాశనం కలిగించేటటువంటి నరక ద్వారాలు 3 ఉన్నాయట. కామః క్రోధస్తథా లోభః. కామః క్రోధః తథా లోభః. కామము, క్రోధము మరియు తథా అంటే ఆ విధంగానే అని అర్థం. ఆ విధంగానే లోభః కోరిక, కోపము, ఆశ, ఈ 3 నరక ద్వారాలు. తస్మాదేతత్రయం త్యజేత్ అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత ఈ 3ని విడిచిపెట్టాలి. మూడిటిని విడిచిపెడితే అప్పుడు దైవీ గుణాలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పనైనా ఎలా చేయాలి, దానికి ఏమిటి ప్రమాణం, అది కూడా దైవాసుర సంపద్ విభాగ యోగంలో 24వ శ్లోకంలో చెప్పారు స్వామి. ఎంత విశేషమని చెప్పండి. భగవాన్ సత్యసాయి సాయిబాబా వారు కూడా పుట్టపర్తిలో అమూల్యమైన సందేశాలు ఇచ్చేవారు స్వామి. ఆయన ఈ శ్లోకాన్ని చెప్తుంటారు. భగవద్గీత 16వ అధ్యాయం దైవీ సంపద్ విభాగ యోగంలో 24వ శ్లోకం చివరి శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం ద్వారా మనకందరికీ అందించినటువంటి భగవత్ సందేశం అమూల్యమైనది, అమోఘమైనది. భగవత్ సందేశం కేవలం గీతా సందేశమే కాదు, జీవితానికి సందేశం. అది ఎన్ని గ్రంథాలు చదివినా ఎవరు చెప్పినా అదే సందేశం. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యకార్యవ్యవస్థుతౌ. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యకార్యవ్యవస్థితౌ. కార్యకార్యవ్యవస్థితౌ, కార్య అకార్య వ్యవస్థితౌ. కార్య చేయ తగినది, అకార్య చేయ తగనిది. దీన్ని అవగాహన చేసుకోవాలన్నా, నిర్ణయించుకోవాలన్నా, దాన్ని తెలుసుకోవాలన్నా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం అంటే శాసితు వచనం శాస్త్రం. శాసితు మనల్ని శాసించే పరమాత్మ యొక్క ఆ శాసనమే, ఆదేశమే శాసనం. శాసితు వాక్యం, శాసితు వచనం శాస్త్రం. ఆయన ఇచ్చే ఆజ్ఞ, ఆయన యొక్క సందేశం, ఆయన యొక్క ఆదేశం, ఆయన యొక్క శాసనం, అది శాస్త్రం. అదే ప్రమాణం మనకి. భగవద్గీత అంతా కూడా శాస్త్రమే. భగవంతుడు ఆదేశించిన, మనకు నిర్దేశించిన జీవన ప్రమాణాలు, జీవితంలో పాటించవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిత్య సత్యాలు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. తస్మాత్ అందువల్ల అంటే పైన చెప్పినటువంటి దైవాసుర
దైవీ లక్షణాలు ఆసురీ లక్షణాలు చెప్పిన తర్వాత అప్పుడు అందువల్ల నేను చెప్పే విషయం ఒక్కటి విను జాగ్రత్తగా అర్జున. తస్మాత్ అందువల్ల తే శాస్త్రం ప్రమాణం, తే నీకు శాస్త్రం ప్రమాణం, శాస్త్రమే ప్రమాణమైనది. నువ్వు శాస్త్రాన్నే ప్రమాణంగా చేసుకో. ఏ విషయంలో? కార్యవ్య వస్తుతో ఏది చేయదగినది, ఏది చేయతగనిది, కర్తవ్యం ఏమిటి, అకర్తవ్యం ఏమిటి తెలుసుకోవాలంటే నీకు ఎవరినో అడగక్కర్లేదు, నువ్వు శాస్త్రమే ప్రమాణం. కనుక శాస్త్ర అధ్యయనం చేయాలి. అది ఆయన చెప్పింది. అలా చేయడం వల్ల సిద్ధిని పొందుతావు, మంచి ఫలితాన్ని పొందుతావు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. శాస్త్రంలో చెప్పినట్టుగా కర్మ కర్తుం పని చేయడానికి ఈ లోకంలో అర్హసి తగినవాడివి. శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో చెప్పబడినట్టుగా కర్మ ఈ లోకంలో కర్మ కర్తుం అర్హసి, పని చేయటకు తగినవాడివి. నువ్వు ఏదైనా పని చేయాలన్నా అది మంచిదా చెడ్డదా నిర్ణయించుకుని శాస్త్రంలో ఎలా చెప్పారో విధ్యుక్తంగా, విధి అంటే శాస్త్రం, ఉక్త అంటే చెప్పబడింది, విధి ఉక్తం విధ్యుక్తం, విధినా ఉక్తం విధౌ ఉక్తం. ఆ విధియందు విధి చేత ఎలా చెప్పబడిందో ఆ విధంగా కర్మ కర్తుం అర్హసి, పని చేయడానికి తగినవాడివి. అలా నువ్వు పని చేస్తే నీకు అర్హత యోగ్యత లభిస్తుంది. దేనికి యోగ్యత? మోక్షానికి. ఆ విధంగా మనం పాటించడానికి ఏ నియమాలు కావాలో భగవంతుడు నిర్దేశించాడు. ఇక్కడ ప్రహ్లాదుడు శాస్త్ర విధానోక్తమైన జీవితంతో ఉండేవాడు. అలా జీవితాన్ని గడిపేవాడు. భగవన్ నామస్మరణతో, భగవంతుడి రూప ధ్యానంతో మనసును పవిత్రం చేసుకున్నాడు. నామస్మరణతో తన వాక్కును పవిత్రం చేసుకున్నాడు. కరతాళధ్వనులతో లయబద్ధంగా కరతాళధ్వనులు చేయడం వల్ల హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే లయబద్ధంగా కరతాళధ్వనులు రెండు చేతులు సమానంగా తాటించడం వల్ల ఎంత లాభం కలుగుతుందో, ఎంత ఆరోగ్యం కలుగుతుందో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆ విధంగా ప్రహ్లాదుడు భగవన్నామస్మరణకు అనుగుణంగా తాళబద్ధంగా కరతాళధ్వనులు చేసుకుంటూ రాక్షసుల అందరి చేత, రాక్షస బాలకులు అందరి చేత చేయిస్తూ వాళ్ళందరికీ తరణోపాయం కల్పించాడు. హరినామస్మరణ వదలకుండా చేయడంతో హిరణ్యకశిపుడు కోపం వచ్చింది. ఎక్కడున్నాడు చూపించమంటే ఎక్కడైనా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ స్తంభం సరిచేటప్పటికి అక్కడి నుంచి ఉద్భవించాడు మహానుభావుడు. ఇతను అడిగిన కోరికల మేరకు వరాల ఏవేవి అడిగారో, ఏ వరాలు అడిగాడో దాన్ని అనుసరించి అటు నరుడు కాదు, ఇటు జంతువు కాడు, మృగము కాదు, నరుడు కాదు, నరహరి. నరుడు, హరి అంటే సింహం, హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే విష్ణువు, సింహము, కోతి, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. నరహరి, శిరస్సు హరి శిరస్సు, శరీరం నర శరీరం, నరహరిగా ఉద్భవించాడు. ఇంటా బయట కాకుండా ద్వారస్తంభం మీద అతన్ని తన తొడలపై పెట్టుకుని చీల్చేశాడు గోళ్లతో. ప్రాణం ఉన్నవి కావు, లేనివి కావు, మధ్యస్థంగా ఉంటాయి. సమయం పగలు కాదు, రాత్రి కాదు. వాడు అడిగినవన్నీ ఇవే. సంధ్యా సమయం, సంధ్యా సమయంలో వాడిని చీల్చేశాడు. ఆ విధంగా శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ జరగడానికే
భగవంతుడు ఆవిర్భవిస్తుంటాడు. భగవంతుడి యొక్క అవతరణ అందుకే జరుగుతుంది. అలా ఆవిర్భవించాడు. హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఆది వరాహ రూపుడుగా అవతరించాడు. అతని సోదరుడు హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరహరిగా అవతరించాడు. ఇప్పుడు 3వ అవతారం వస్తుంది. ఆ అవతార ఘట్టమే మనకి వామన అవతార ఘట్టం. ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహం పొందాడు. చక్కగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు. అతని కుమారుడు విరోచనుడు. విరోచనుడికి అంత ప్రశస్తి లేదు. కొంతమందికి చరిత్రలో ప్రసిద్ధి ఉండదు. గతానుగతికో లోకో న లోక పారమార్థిక అన్నట్టుగా ముందువాడిని అనుసరించి వీళ్ళు పెడుతుంటారు తప్ప తన జీవితానికి ఓ లక్ష్యం ఉండాలనేది ఉండదు. చరిత్రలో మనకు ఒక స్థానం ఉండాలంటే ఏదో ఒక చేతనైనంత మంచి పని చేయాలి, సమాజానికి హితం చేయాలి, శ్రేయో మార్గాన్ని బోధించాలి, శ్రేయో మార్గాన్ని అనుసరించాలి, తను అనుసరించాలి, ఆచరించాలి, అనుష్ఠించాలి, చెప్పాలి. అప్పుడే ఆచార్య సిద్ధి కలుగుతుంది. ఎంతమంది మహానుభావులు మనకు ప్రవచనాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా భగవద్ అనుగ్రహం పొందారు. పుంభావ సరస్వతులు, త్రిభాషా మహాసహస్రావధానులు, పద్మాకర్ గురువర్యులు, లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి షణ్ముఖ శర్మ గారు ఆ బాటలోనే సునాయాసంగా శ్లోకాలు పద్యాలు చెప్పుకుంటూ ప్రజలను సంస్కరింపజేస్తూ ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక బీజాలను ఆవాపన చేస్తూ బీజారోపణ చేస్తూ తన ప్రవచనాల ద్వారా సంస్కరిస్తున్నటువంటి కోటీశ్వరరావు గారు మహానుభావులు వీళ్ళందరూ కూడా మనకు ఎన్నో విషయాలు చెప్తున్నారు. అవన్నీ కూడా సంస్కరణ ఉన్నప్పుడే మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందుతాడు. ప్రహ్లాదుడు ఆ రకంగా ఆధ్యాత్మిక సమున్నతి పొందాడు. తన తండ్రికి మోక్షం కల్పించాడు. తన కుమారుని కూడా ఆ మార్గంలో పెట్టాడు. విరోచనుడు కూడా తన తండ్రి మార్గంలో సంచరించాడు. అతని కుమారుడే మహాబలి. ప్రహ్లాదుడికి మనవడు, హిరణ్యకశిపుడికి ముని మనవడు, హిరణ్యకశిపుడికి ప్రపౌత్రుడు, ప్రహ్లాదుడికి పౌత్రుడు, విరోచనుడికి పుత్రుడు మహాబలి. ఇతనికి ముత్తాతగారి గుణాలు వచ్చాయి, తాతగారి గుణాలు వచ్చాయి, తండ్రి గారి గుణాలు వచ్చాయి. ముత్తాత ఎలాంటి వాడు? రజోగుణ సంపన్నుడు. తాతగారు సత్వగుణ సంపన్నుడు. అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. దైవభక్తి గలవాడే. యజ్ఞాలు యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు 100 చేశాడట. అశ్వమేధ యాగాలు చేశాడు. అందరికీ దాన ధర్మాలు చేసేవాడు. దానం చేయడంలో బలిచక్రవర్తి ప్రథముడు. తపస్సు చేశాడు. భగవద్ అనుగ్రహం పొందాడు. ఎంతో శక్తి సంపదన పొందాడు. తపశ్శక్తి ఉంది, దైవీ లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు రజోగుణ సంపన్నత ఉండడం వల్ల దేవతలందరినీ జయించాలి, ముల్లోకాలు తన అధీనం కావాలి అనే పట్టుదలతో దేవతలను జయించడానికి వెడుతుంటే ప్రహ్లాదుడు వారించాడు. నాయనా, నీకు ఇది మంచిది కాదు. నీకు ఆసురి గుణం వస్తుంది. ఆసురి గుణాలు పనికిరావు. మనిషిని అధఃపతనం చేసేవి ఆసురి గుణాలు అని ప్రహ్లాదుడు వారించినా కూడా వినలేదు. వెళ్ళి దేవతలందరినీ కూడా జయించి వచ్చేసాడు. అతని శక్తియుక్తులు అంతటివి. ముల్లోకాలు తను అధ్యయనం చేసుకున్నాడు. త్రిలోకాధిపతి అయ్యాడు, త్రిలోకేశ్వరుడు అయ్యాడు. అటు దైవీ లక్షణాలతో పాటు ఆసురి లక్షణాలు వచ్చేసాయి. ఆ విధంగా మహాబలి అలా చేశాడు. అతని భార్య వింధ్యావళి, బలిచక్రవర్తి భార్య వింధ్యావళి.
చాలా పరిపూర్ణమైనటువంటి దైవీ లక్షణాలు కలిగినటువంటి ఆ మాత, ఆ వింధ్యావళి. ఉభయ సంధ్యా సమయాల్లో వింధ్యావళి దైవాన్ని ఆరాధిస్తూ ఉండేది. ఏ గృహంలో అయితే ఉభయ సంధ్యా సమయంలో దీపారాధన జరుగుతుందో, దేవతార్చన జరుగుతుందో, సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయి ఆ గృహంలో. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే అని నమస్కారం చేసి దీపారాధన చేయాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, సమస్తమైన అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేది దీపం. దీప్యతే ఇది దీప, దీపింపజేస్తుంది, అజ్ఞానాన్ని పోగొడుతుంది. దీపేన సాధ్యతే సర్వం, ఆ వెలుగుంటేనే కదా మనకు అన్నీ సాధ్యమయ్యేది. కన్ను ఉంది, నేత్రం ఉంది, ఆ నేత్రం తన పని చేయాలంటే వెలుగు ఉండాలి. వెలుగు లేనప్పుడు ఆ నేత్రం తన పని చేయలేదు. వెలుగు జ్ఞానానికి చిహ్నం, తమస్సు అజ్ఞానానికి చిహ్నం. అటువంటి అన్నిటినీ సాధింపజేసేది వెలుగు. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమస్తుతే దీపలక్ష్మి నమోస్తుతే అని నమస్కారం. కార్తీక మాసంలో చూడండి, కార్తీక మాసంలో దీపదానం చేసిన వాళ్ళకి మహద్భాగ్యం లభిస్తుంది. సిరి సంపదలకు లోటు ఉండదు, వాళ్ళకి ఓజస్సు యశస్సు కలుగుతాయి. అంటే దీపదానం చేస్తుంటారు కార్తీక మాసంలో. ఈ బలిచక్రవర్తి మహాబలి తపస్సు చేశాడు. ఆ తపోబలంతో బ్రహ్మదేవుడి యొక్క వరాలు పొంది వరబల గరుతుడై ముల్లోకాలు వశం చేసుకుని అందరినీ కూడా పదభ్రష్టులు చేసి ముల్లోకాలకు తనే అధిపతి అయ్యాడు. ప్రహ్లాదుడు హెచ్చరించాడు, నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు దీని ఫలితం తప్పదు, దుష్ఫలితం పొందుతావు అని చెప్పాట తాతగారు. నేను ఈ గుణాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను తాతగారు, దుష్ఫలితం వచ్చినా నేనేం చేయను అని, తను చేసే తప్పని తెలుసు అని తాతగారికి ఒక నమస్కారం చేసి క్షమించమని అడిగట. తప్పదు, కర్మాధీనం ఈ జీవితం, కర్మ ఫలితం అనుభవించక తప్పదు. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమార్ష్టం న శక్యతే. హరిణాపి హరేణాపి, విష్ణువైనా సరే శివుడైనా సరే, బ్రహ్మణాపి సురైరపి, బ్రహ్మదేవుడైనా సరే దేవతలైనా సరే, లలాట లిఖితారేఖ పరిమార్ష్టం న శక్యతే. ఆ లలాట లిఖితమైన రేఖ, ఆ విధి లిఖించినటువంటి ఆ జీవిత రేఖ, జీవితంలో జరగబోయే సంఘటనలు అనుభవించక తప్పదు, కర్మఫలం అనుభవించక తప్పదు. ఆ విధంగా బలిచక్రవర్తి తాతగారు చెప్పినా కూడా తను మానుకోలేదు. త్రిలోకాలు కూడా మొత్తం జయించేశాడు, త్రిలోకాధీశ్వరుడయ్యాడు. ఆ సమయంలో ఆ త్రిలోకాలను జయించి కూడా మళ్ళీ యజ్ఞయాగాలు మానలేదు, యజ్ఞయాగాలు చేస్తున్నాడు. ఈ ముల్లోకాల్లో పదభ్రష్టులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులు, ధనాన్ని, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళందరూ కూడా వెళ్ళి శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించారు. శ్రీమన్నారాయణుడిని అడిగితే శ్రీమన్నారాయణుడు చెప్పాడు, బాధపడకండి, నేను శీఘ్రకాలంలో అవతరిస్తాను, బలిచక్రవర్తుల వల్ల మీకు కలిగిన బాధలు పోగొడతాను, మళ్ళీ మీరు యథాపూర్వంగా పూర్వ వైభవం పొందుతారు అని అభయం ఇచ్చాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా శ్రీమన్నారాయణుడి యొక్క అభయం పొంది దేవతలందరూ కూడా వచ్చేశారు. ఏతద్విశేషాః శ్వః ఆగామి కార్యక్రమే అధ్యయనం కరవామహే. పునర్మిలామः శ్వః. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.